హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో వచ్చేసి రీసెంట్గా మా స్కూల్లో పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేసిన. యాక్చువల్గా నా వర్కింగ్ ప్లేస్ ఎంపీపీఎస్ కంచర్ల, వీరనపల్లి మండల్, రాయలసీమ సిరిసిల్ల జిల్లా. కానీ ప్రెసెంట్ నేను ఈ స్కూల్లో డిప్యూటేషన్లో ఉన్నా. ఈ స్కూల్ ఒడ్డర్ కాలనీ కంచర్ల. ఇది కూడా కంచర్ల విలేజ్లోదే, కానీ ఈ కంచర్ల విలేజ్లోనే రెండు స్కూల్స్ ఉన్నాయి. ఒకటి యూపీఎస్ అట్లాగే ఒకటి ఈపీఎస్. ప్రెసెంట్ ఈపీఎస్లో డిప్యూటేషన్లో వర్క్ చేస్తున్నా. ఇంతకుముందు ఒక 1.5 year బావసింగ్ తండలో డిప్యూటేషన్లో ఉన్నా. ఈ స్కూల్లో కూడా కొంచెం పెయింటింగ్ వర్క్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసిన. ఈ వర్క్ ఒక 15 days బ్యాక్ చేసిన. ఈ వర్క్ చేయడానికి ఒక 1 day పట్టింది. స్కూల్ అయిపోగానే ఆ వాల్స్కి వాటర్ కొట్టి వర్క్ స్టార్ట్ చేసిన. ఆ రోజు నైట్ స్కూల్లోనే ఉన్నా. నైట్ 12 వరకు వర్క్ చేసి పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి మిగిలిన కొంచెం వర్క్ ఉంటే ఫినిష్ చేసిన. ఇక్కడ ఈ 4 slides సెలెక్ట్ చేసుకున్నా. ఫస్ట్ ఒక స్లైడ్లో ఆల్ఫాబెట్స్, అలాగే దాని పక్కన వర్ణమాల, దాని పక్కన నెంబర్స్, అట్లాగే దాని పక్కన నెంబర్స్ 1 to 100 దాన్ని స్పెల్లింగ్స్ రాసిన. ఇక్కడ స్టార్ట్ చేసి ఆ కాంపౌండ్ వాళ్ళకి మొత్తం ఇంకా పిల్లలకి యూజ్ అయ్యే ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ రాద్దామనేది ప్లాన్. ఈ వర్క్ కోసం నా ఫ్రెండ్స్ కొంతమంది కలర్స్ డొంట్ చేద్దామన్నారు. అది ఓకే అయితే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్కూల్ స్టార్ట్ కాగానే మనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వాల్స్, అట్లాగే రీసెంట్గా మన కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, వాళ్ళు అమ్మ ఆదర్శ పాఠశాల ప్రోగ్రాంలో భాగంగా ఈ స్కూల్ సెలెక్ట్ అయింది. కొంచెం రిపేర్ వర్క్స్ కూడా చేస్తున్నారు. ఈ వర్క్స్ అన్నీ అయిపోతే క్లాస్ రూమ్లో కూడా పెయింటింగ్ చేద్దాం. పిల్లలకు యూజ్ అయ్యే అన్ని కాన్సెప్ట్స్ అట్లాగే క్రియేటివ్ ఉండే విధంగా చేద్దాం. ఈ 4 slides డిఫరెంట్గా కలర్ఫుల్గా ఉండే విధంగా ఏదో అట్లా ఆల్ఫాబెట్స్ కానీ వర్ణమాల కానీ మామూలుగా రాయకుండా ఆ పిల్లల్ని అట్రాక్ట్ అయ్యే విధంగా రాసిన. అట్లాగే ఆ ఎవ్రీ పార్ట్కి మధ్యలో ఒక పిల్లర్ లాంటి షేప్ ఉంది. దాన్ని ఒక ట్రీ డిజైన్ లాగా మార్చిన, అంటే పిల్లలు చూడడానికి అట్రాక్షన్గా ఉంటుందని చెప్పి. ఈ వర్క్ చేసిన రోజు నైట్ ఇక్కడ స్కూల్లోనే ఉన్నా అని చెప్పిన కదా, ఆ రోజు డిన్నర్ని మిడ్ డే మీల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. చాలా మంచి ఫుడ్ తీసుకొచ్చారు, అట్లాగే వాటర్ కూడా. ఆ రోజు 12 వరకు వర్క్ చేసిన. విలేజర్స్ కూడా కొంతమంది వచ్చారు చూడడానికి. ఆ రోజే ఫస్ట్ నేను స్కూల్లో ఉండడం. ఇంకా ముందు వర్క్ చేసినప్పుడు ఎట్లా ఉండాల్సి వస్తుంది, కానీ ఆ ఫస్ట్ డే కదా, కొంతమంది విలేజర్స్ నైట్ స్కూల్లో ఏం జరుగుతుందని చెప్పి చూడడానికి వచ్చారు. ఇది ఫైనల్ అవుట్పుట్. ఈ స్లైడ్లో ఒక్కొక్క దానిలో 6 parts ఉన్నాయి. కింది పార్ట్లో ఒకవేళ రెయిన్ పడితే మట్టి పడి అది కనిపించకుండా అయింది కదా, దాని ఒక్కదానికి బ్లాక్ కలర్ వేసి మిగిలిన 5 partsకి కాన్సెప్ట్ మొత్తం రాసిన. ఈ ఫస్ట్ దానిలో ఆల్ఫాబెట్స్, క్యాపిటల్ ఆల్ఫాబెట్స్, అట్లాగే స్మాల్ ఆల్ఫాబెట్స్ ఒక ట్రీ మోడల్లో. ఇక్కడ వర్ణమాల కొంచెం కలర్ఫుల్గా ట్రీ మోడల్లో. దాని పక్కన నెంబర్స్ 1 to 100, దాని పక్కన 1 to 100 నెంబర్స్ యొక్క స్పెల్లింగ్స్. స్కూల్కి మంచి గ్రౌండ్ ఉంది. ఇక్కడ ఈ వాల్కి ఎదురుగా పిల్లలు మంచిగా నిల్చొని చదువుకోవచ్చు, రాసుకోవచ్చు. సో ఇది గైస్, ఈ వీడియో కిందే నా వర్క్ ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.